అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ముత్తంగి దివ్యవాక్కు కేంద్రము యొక్క పరిహారమై పరిహారి అయి యేసుతో 40 రోజులు అనే తపస్సు కాల కార్యక్రమంలోనికి మీకందరికీ కూడా ఆహ్వానము పలుకుచున్నాను. మన ఈ తపస్సు కాలంలో కాదు, మన క్రైస్తవ జీవితంలోనే అలవర్చుకోవలసిన ఒక ముఖ్యమైన గుణము వినయము. వినయము అనేది దేవునికి చాలా చాలా ఇష్టమైన ఒక గుణము. ఏ వ్యక్తి అయితే అహంకారి అయి ఉన్నాడో తనని దేవుడు తోసివేస్తాడట. వినమ్ర హృదయుని, వినమ్ర మనిషిని తాను స్వీకరిస్తాడు అని పేతురు రాసిన లేఖలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు మన దగ్గరికి వచ్చి మన మట్టి నుండి చేయబడిన మనిషిని ఎంత మాత్రము గౌరవిస్తున్నాడు అని తెలుసుకొని దాని వలన మనము వినమ్రులుగా జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది అని మనం తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త గ్రంథంలో 66వ అధ్యాయము 2వ వాక్కులో దేవుడు ఇలా పలుకుచున్నాడు. భూమి ఆకాశములను నేనే చేసి తిని, ఇవి ఎల్లా నావే, ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడనై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. దేవుడు ఏమంటున్నారంటే, ఈ లోకము సర్వస్వము సృష్టించినది నేనే, నా ఆధీనములోనే అన్నీ ఉన్నది. ఈరోజు కూడా దీన్ని నడిపించేది నేనే. ఈరోజు సూర్యుడు ఉదయించాలి అంటే అది నేను చెప్పాలి.
అంత గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే మానవుని వైపు తాను చూస్తాడట. ఇటువంటి మానవుని వైపు, ఏ మానవుడైతే వినమ్రతతో పశ్చాత్తాప హృదయంతో ఉంటాడో, దేవుని వాక్కు చూసి చదివి గడగడ వణికి భయపడతాడో తన దగ్గరికి దేవుడు తన వైపు చూస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని చూడటము అంటే దూరం నుండి సినిమా చూసినట్లు చూడటము కాదు. ఒక మనిషిని దేవుడు చూడటము అంటే తన దగ్గరికి వచ్చి తన అవసరములు పరిపూర్తి చేయటము. మనం చెప్తాం కదా, ఈ పాపని పెళ్లి చేసుకున్న భర్త తనని చూసుకుంటాడు అంటే అర్థమైంది, తన జీవితంలో కావలసిన కార్యములన్నీ కూడా సమకూరుస్తాడు, చేస్తాడు అని దాని యొక్క అర్థము. అదేవిధంగా ప్రియ సహోదరి సోదరులారా, ఒక వినయముతో కలిగిన ఒక మనసు, మనము పశ్చాత్తాప హృదయముతో దేవుని వాక్కు చదువుతున్నప్పుడు మనము భయముతో ఉండాలి. దేవుని వాక్కు నిర్లక్ష్యముగా చదవకూడదు. మనము భయముతో దేవుని వాక్కును చదివినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను వారిని చూస్తాను అంటే మనమందరం తెలుసుకోవాలి, దేవుడు మన కార్యములన్నీ చూసుకుంటాడు. మన మనసులో ఆందోళన లేకుండా, మన జీవితంలో పేదరికం లేకుండా, లేకుంటే మనకు సమయానికి కావలసిన డబ్బులు కానీ మనుషులు కానీ సహాయము కానీ అన్నిటినీ కూడా దేవుడు మనకు చేకూరుస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యములో, మొదటిగా మీరు దేవుని రాజ్యము దానిని నీతిని వెతుకుడు, మిగతా అన్నీ కూడా మీకు సమకూర్చబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన వంతు ఇంత మాత్రమే. నన్ను సృష్టించి నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా, నన్ను అడగకుండా నాకు ఇంత గొప్ప ఒక జీవితము దేవుడిచ్చాడు. నన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చి తన యొక్క సదృశ్యంలో, తన యొక్క ఛాయలో నన్ను సృష్టించి ఈ లోకంలో పంపించిన ఆ దేవుని నేను ఒక వినమ్ర మనిషిగా పశ్చాత్తాప హృదయముతో, ఎందుకంటే మానవుడు తరచుగా పాపము చేస్తూనే ఉన్నాడు. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా ఒక పశ్చాత్తాప హృదయంతో ఉండాలి. ఈరోజు నేను పాప సంకీర్తనం చేసేసి అంత అయిపోయింది అని అనుకోకుండా, మరలా నేను పాపములో పడే అవకాశం ఉంది, నాకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి నేను పాపములు చేస్తున్నాను, నా నోటి నుండి వచ్చే మాటలు ఇతరులని గాయపరుస్తున్నది అని నేను తెలుసుకుంటలేను. దానికోసము ఎప్పుడు కూడా ఒక పశ్చాత్తాప హృదయం కావాలి, వినయము కావాలి. అటువంటి మనిషిని దేవుడు చూస్తున్నాడు. అటువంటి మనిషి దేవుని వాక్కు చదవాలి. దేవుని వాక్కు చదివినప్పుడు, ఓ దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఈ లోకమును సృష్టించి నడిపిస్తున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఈ యొక్క సృష్టిలో చూస్తున్న కార్యములు, అది సముద్రములు కానీ, అది కొండలు కానీ, అది మేఘములు కానీ, నక్షత్రములు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, దానికంటే కూడా దూరముగా అవతల ఉన్న గెలాక్సీలు కానీ, ఈ అన్నిటిని గురించి మనము చదువుకునేటప్పుడు ఆ దేవుని చూసి, దేవుని వాక్కు చదివి మనము గడగడ వనకాలి, మనము భయపడాలి. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడే అని. అంత గొప్ప దేవుడు కూడా ఏమంటున్నాడో, నేను నీ దగ్గరికి వస్తాను, నేను నిన్ను చూస్తాను అని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యము చదువుదాం. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడనైన ప్రభువిట్లు నడువుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలంన వసించువాడను. అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితోనూ వసింతురు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఉన్నత స్థలంలో వసించేవాడు, పవిత్రుడు. అందుకే ఏ సమయంలో అయితే పరుదిశలో మొదటిగా పాపము జరిగిందో, ఆదాము హేవ మొదటిగా పాపము చేశారో, అక్కడ అపవిత్రత వారి జీవితంలోనికి వచ్చింది. పవిత్రతతో పాటు సహవాసము చేయలేదు. అందుకే పవిత్రుడైన దేవుడు అపవిత్రులైన మనుషుల్ని తన నుండి గెంటివేశాడు, దూరము చేసేశాడంటే తనని తిరస్కరించి తనని వదిలిపెట్టడం కాదు. దేవుడు తనని మరలా తిరిగి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు ఉన్నత స్థలములలో, అంటే పవిత్రమైన దేవుడు మాత్రము వసించగలిగిన
అటువంటి స్థలంలో కూర్చున్న ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో ఒక వినమ్రత మరియు పశ్చాత్తాపము కలిగిన హృదయంతో ఉన్నాడో నేను వారితో వచ్చి వసిస్తాను అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వారితో పాటు వచ్చి వసిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంత ఉన్నత స్థలంలో ఉండే దేవుడు నా ఇంటికి రావటం ఏంటి, నా జీవితంలోనికి రావటం ఏంటి, నా హృదయంలో ప్రవేశించటం ఏంటి? దేవుడు అంటున్నాడు అనమాట, వినమ్ర హృదయము, పశ్చాత్తాప హృదయము మీకు ఉంటే చాలు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వరకు ఉండే వాక్యములలో మనము ఒక ధనికుడైన మూర్ఖుని గురించి వింటున్నాం. అక్కడ ధనికుడైన మూర్ఖుడు ఏమనుకున్నాడంటే, చాలా కార్యములు సంపాదించుకొని తనకు దేవుడు వద్దు, నేను ఈ లోకంలో నాకు ఉండే సంపదలతో నేను మంచిగా సంతోషంగా ఆనందంగా జీవిస్తాను అని అనుకున్నాడు. తన తరతరముల వరకు కావలసినంత డబ్బులు తాను సంపాదించి పెట్టుకున్నాడు. అటువంటి ఈ వ్యక్తితోని దేవుడు అంటున్నాడు అనమాట, ఈ రాత్రి నీ నుండి నీ ఆత్మను కోరుకున్నట్లయితే నీవు 1 గంట కాదు, 1 నిమిషమైనా నీవు దాన్ని పొడిగించగలుగుతావా? నీ సంపదలు నీకు ప్రయోజనం పడుతుందా? అహంకారముతో నిండిన ఆ యొక్క మనిషి మాటలు చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు వినమ్ర హృదయులై ఉండాలి. దేవుడు మనలో వసించాలి అంటే దేవుడు మనకు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యంలో చెప్తున్నాడు అనమాట, మీరు నా యందును నా వాక్కు మీ యందును ఉన్నట్లయితే మీరు ఏదైనా కోరుకోండి, మీకు అది ఇవ్వబడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు మనలో ఉండాలి. దేవుని వాక్కు చదివి దానిని ముఖస్థము చేసుకుంటే సరిపోదు, దానిని మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడు మనము దేవుని వాక్కు వలన జీవించిన వాళ్ళైతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యంలో రాసినట్లు, ఆ యొక్క వాక్కు శరీరము ధరించి ఈ లోకంలోనికి మరియ తల్లి గర్భము ద్వారా వచ్చింది. అదే విధముగా మనము చదువుతున్న ప్రతి వాక్యము కూడా, మనము చదువుతున్న దేవుని వాక్కు, బైబిల్లోని వాక్కులు అన్నీ కూడా మన జీవితంలో మాంసధారి అవ్వాలి. అది మనము దాన్ని విని దాన్ని జీవితంలో అలవర్చుకోవాలి. ఇతరులని క్షమించేది, పాపులని ప్రేమించేది, మనల్ని ద్వేషించిన వారి కోసము ప్రార్థన చేసేది, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించేది, ఇవన్నీ కూడా చదివి వినడానికి చెప్పడానికి చాలా మంచిదే. కానీ నిజంగా మనం అది చేయగలుగుతామా? అది చేసినప్పుడు, అది చేయగలిగినప్పుడు దేవుడు మనలో వచ్చి వసిస్తాడట. దేవుడు ఒక మనిషి జీవితంలో రావటం అంటే ఆలోచించి చూడండి, ఎంత ఆనందకరమైన కార్యం. ఈ లోకంలో ఒక మనిషి మంచి స్థాయిలో ఉండే, ఒక మంచి హోదాలో ఉండే ఒక మనిషి, ఒక పెద్ద ఆఫీసర్ కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, ఈరోజు మన ఇంటికి వస్తున్నారంటే మనం ఎన్ని కార్యములో మనము అన్నీ కూడా ఇంట్లో అన్నిటిని శుభ్రం చేసుకొని డెకరేషన్ చేసుకొని మంచి తిండి వస్తువులు తయారు చేసి తన కోసమై మనము వేచి ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదే దేవుడు నా జీవితంలోనికి వస్తున్నాడంటే కొన్ని కార్యములు మన జీవితంలో మనము చేసుకోవాలి. అది వినమ్రత, అది పశ్చాత్తాప హృదయం. దేవుని వాక్యము చదవాలి, దాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనలో వసిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3వ అధ్యాయము 18-19 వాక్యములు చదువుదాము. దేవుడు వినమ్రత గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్నను బడయుదువు. గొప్పవారు పేరు ప్రసిద్ధులు కలవారు చాలామంది కలరు, కానీ ప్రభు వినయాత్ములకు తన రహస్యములను ఎరిగించును. యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అంటున్నాడు అనమాట, గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, కానీ ఏ వ్యక్తి అయితే వినయముతో ఉంటారో ఆ మనిషికి దేవుడు రహస్యములను బయలుపరుస్తాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధాత్మ యొక్క వరము. ఇది పరిశుద్ధాత్మ యొక్క వరము. దీన్ని మనము
కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు వాక్యములలో మనం చూడగలుగుతాం. క్యారిజమ్స్ అని కూడా చెప్తారు. చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఎదుటి మనిషి జీవితంలో జరగనున్న కార్యములో దేవుడు వారికి వెల్లడి చేస్తున్నారు, వాళ్ళకు తెలియజేస్తున్నారు. వాళ్ళతో చెప్పినప్పుడు ఈ మనిషికి ఆశ్చర్యం కలుగుతున్నది. ఇలా కలిగింది, ఎలా మీరు చెప్పగలిగారు? మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను కదా. ఆ మనిషిలో విశ్వాసము పెంపొందించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మనిషికి అటువంటి వరములు ఇస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వరములను మనము తీసుకొని ఇతరుల మేలు కోసము దానిని ఉపయోగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు అన్నమాట, వినయాత్ములు ఎవరై ఉంటారో వారికి నేను స్వర్గంలోని నిగూఢమైన కార్యములో బయలుపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప కార్యం ఇంకేమైనా ఉన్నదా? దేవుడే మనతో సంభాషించటం, లేకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి కార్యములో మనకు తెలియచేయటం, లేకుంటే మనము తెలుసుకోవటం. ఇది మనకు ఒక వినయమైన హృదయం ఉంటే మాత్రమే చాలు. దేవుడు ఇది చేస్తాను అని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జెరెమయా ప్రవక్త గ్రంథము చూద్దాము. జెరెమయా ప్రవక్త గ్రంథములో 33వ అధ్యాయము 3వ వాక్యములో దేవుడు ఏమంటున్నాడు ఈ ప్రవక్త ద్వారా? నీవు నన్ను పిలుతువేని, నేను నీకు జవాబిత్తును. నీవు ఎరుగని మహా సత్యములను, అద్భుత విషయములను నీకు తెలియజేయుదును. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గర వచ్చి మొరపెట్టాలి, మీరు నా దగ్గర వచ్చి ప్రార్థన చేయాలి, అంత మాత్రమే చాలు. మీకు లోకంలో తెలియని, లోక ప్రజలకు తెలియని గొప్ప రహస్యములో నేను మీకు వెల్లడి చేస్తాను, మీకు తెలియచేస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఒక పార్ట్నర్షిప్ ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి మాత్రము తెలిసిన కార్యము, స్వర్గంలో మాత్రము తెలిసిన కార్యము కొంతమందికి దేవుడు చెబుతాను అని చెప్తున్నాడు. అది మనకొక పవర్ కాదు, అది మనకు శక్తి కాదు. నాకు ఈ కార్యములు తెలుసు అని కాదు. దానిని తెలుసుకొని, లేకుంటే దేవుడు నాకు అది బయలుపరిచినప్పుడు నేను ఇంకా ఒక వినయవంతమైన జీవితంలోనికి రావడానికి దేవుడు అలా చేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వినయాత్ముల దగ్గరికి దేవుడు మొదటిగా మనం చూస్తున్నాము, దేవుడు వారిని చూస్తారు. రెండవది, ఈ యొక్క ఉన్నత స్థలంలో ఉండే దేవుడు వినయాత్ముల హృదయములో వసిస్తాడు. మూడవదిగా మనం చూసినాము, దేవుడు తన రహస్యములను కూడా ఈ యొక్క వినయాత్ములకి బయలుపరుస్తున్నాడు, వాళ్ళకు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వినయమైన మనిషికి, వినమ్రత కలిగిన మనిషికి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 149వ కీర్తనలో 149వ కీర్తన 4వ వాక్కులో వినయము గురించి, విజయము గురించి దేవుడు చెప్తున్నట్టు మనం చూద్దాం. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయంను ప్రసాదించెను. దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఏ వ్యక్తి అయితే వినయాత్ముడై ఉంటారో తనకు విజయము లభిస్తుంది. దేంట్లో విజయము లభిస్తుంది? యుద్ధములోనా, వేరే ఎక్కడైనా? అన్ని చోట్లలో విజయం లభిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేస్తున్న ప్రతి కార్యములో మనము దేవునికి కార్యములు సమర్పించి మనము వినయాత్ములుగా దాని వైపు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు అని తెలుసుకోవాలి. ఇది మనము దావీదు గోలియాతు అనే ఆ యొక్క సంఘటన నుండి మనం తెలుసుకోగలుగుతాము. సాముయేల్ ప్రవక్త యొక్క మొదటి పుస్తకంలో, సాముయేల్ ప్రవక్త మొదటి పుస్తకంలో 17వ అధ్యాయంలో మనము దీన్ని చూడగలుగుతున్నాం. ఏ విధముగా వినయాత్ముడు, లేకుంటే చిన్న బాలుడైన దావీదు గొప్ప యోధుడైన గోలియాతుని ఎదిరించడానికి పోతున్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క సైన్యములో ఎవ్వరు కూడా దానికి ధైర్యపడలేదన్నమాట. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు అనమాట, నేను నా గొర్రెలను మేసేటప్పుడు అక్కడ సింహము కానీ ఎలుగుబంటు కానీ వచ్చినప్పుడు నా ఉట్టి చేతులతో వాళ్ళని చంపేశాను. ఎందుకంటే నా గొర్రెలను సంరక్షించడానికి ఆ శక్తి దేవుడే నాకు ఇచ్చాడు. ఈ మనిషి ఎంతటి వాడు
అని చెప్పి ముందుకు వెళ్తూ తాను చెప్తున్న మాటలు మనం విందాము. 1 సామువేలు 17వ అధ్యాయము 45వ వాక్యం. దావీదు, నీవు కత్తి ఈటే బాకు గైకొని నా మీదికి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేరా నీ మీదికి వచ్చి తిని. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ విజయం ఎవరికి దక్కింది? ప్రియ సహోదరి సోదరులారా, దావీదు యొక్క మాటలు మనము గమనించాలి. దావీదేమంటున్నాడో, నీవు ఈ లోకపరమైన అన్ని ఆయుధములు తీసుకొని వచ్చావు. అది కత్తి కావచ్చు, అది బాకు కావచ్చు, ఎటువంటి ఆయుధములైనా నీవు తీసుకొని వచ్చి ఉండవచ్చు. దానితో నువ్వు నన్ను ఓడగొట్టలేవు. ఎందుకంటే నేను వచ్చేది యావే దేవుని పేరిట. యావే దేవుని పేరిట సైనికులకు అధిపతి అయిన దేవుడు. కావాలంటే సైన్యమును పంపించవచ్చు, కానీ పంపించే అవసరం లేదు. ఈ వినయాత్ముని ద్వారా దేవుడు విజయము కల్పిస్తాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నాకు కావాలంటే నా దేవుడు 12 వ్యూహముల సైన్యములను పంపిస్తాడు నన్ను రక్షించడానికి. కానీ అది కాదు నేను కోరుకునేది. ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు, ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుని పేరిట నేను వస్తున్నాను. ఆ పేరు చాలు, ఆ పేరు చాలు. మనకందరికీ తెలుసు, ఆ వినయము కలిగిన, లేకుంటే ఆ చిన్న బాలుడైన దావీదు ఇంత గొప్ప అహంకారముతో ఉండిన ఆ యొక్క ఫిలిస్తీయుల ఆ యొక్క హీరోగా ఉండిన గోలియాతును ఒక చిన్న రాయితో పడవేస్తున్నట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను ఎంత పెద్ద ఎన్నెన్ని ఆయుధధారి అయి వచ్చాడు, ఎన్నెన్ని ఆయుధములు తీసుకొని వచ్చాడు. కానీ దావీదు ఆ ఒక రాయి తన పైపు విసిరినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ రాతిని తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆ మనిషిని కొట్టాలనో అక్కడ కొట్టాడు. తాను నేల కూలిపోయాడు అన్నమాట. తాను మరణించాడు. తన తలను నరికివేస్తున్నాడు దావీదు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 149:4లో రాయబడినట్లు, ఏ మనిషి అయితే వినయాత్ముడై ఉంటాడో తాను విజయము పొందుతాడు. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దీన్ని అలవర్చుకోవాలి, దీన్ని తెలుసుకోవాలి. మనము వినయముగా ఉంటే, మనము మనల్ని చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. దేవుడు మన కోసము గొప్ప కార్యములు చేస్తాడు, విజయం ఇస్తాడు. అది యుద్ధము కాదు, మన జీవితంలోని దినచర్యలలో కూడా మనకు విజయం ఇస్తాడు. మనము చాలా కార్యములలో, అయ్యో ఈరోజు ఇది చేశానే, అది కోల్పోయిందే, అది ఓడిపోయానే, లేకుంటే ఇది ఫలితము దానికి దక్కలేదే, ఇది చేసినది అది నాశనమైపోయిందే అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విజయములు కూడా దేవుడిచ్చేదే. చిన్న చిన్న కార్యములు కూడా దేవుడు సహాయము చేస్తేనే అది జరుగుతుంది. అందుకే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము మన జీవితంలో అలవర్చుకోవలసినది వినయాత్మత, వినమ్రత. ఆ వినమ్రత ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు కటాక్షిస్తాడు, దేవుడు మనల్ని చూసుకుంటాడు, దేవుడు మనకు విజయం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనికి గొప్ప ఉదాహరణ మరియ తల్లి. లూకా సువార్తలో మరియ తల్లి తన యొక్క మంగళవార్త, ఆ యొక్క గీతము, మంగళవార్త గీతము పాడుతూ లూకా సువార్త 1వ అధ్యాయంలో 48వ వాక్యంలో ఏమంటున్నదో చూడండి. ఏలైనా ఆయన తన దాసిరాలి దీన అవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరియ తల్లి ఏమంటున్నది అంటే, దేవుడు తన దాసురాలి దీన అవస్థను కటాక్షించెను. దీన అవస్థ అంటే వినమ్రత. ఆ యొక్క వినమ్రతని దేవుడు చూశాడు. కటాక్షించాడు అంటే చూశాడు అంటే ఇంకా మరియ తల్లి జీవితంలో కావలసిన అన్ని కార్యములో దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి పాత నిబంధనలో రాయబడిన కట్టడలు అన్నీ కూడా తెలుసు. ఒక స్త్రీ పెళ్లి కాకుండా గర్భవతి అయితే దానికి ఏమి శిక్ష అని కూడా తెలుసు. మోషే ధర్మ చట్టము ప్రకారము వారిని రాళ్లతో కొట్టి చంపాలి, ఇది నియమము.
మరియ తల్లికి తెలిసినప్పటికీ కూడా దేవుని నియమము శిరస వహించుకొని దేవుని నియమము మోసే నియమము కంటే ఉన్నతమైనది, గొప్పది అని తెలుసుకొని ఆమె వినయముతో దాన్ని స్వీకరిస్తున్నది. ఏమని చెప్తుంది? లూకాసు వార్త 1:38 వాక్యంలో, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలిని, నేను ప్రభు దాసురాలని, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక. మనము చెప్పగలుగుతామా ప్రియ సహోదరి సహోదరులారా? మన జీవితంలో మనం చెప్పగలుగుతామా? నీ మాట, నీ పలికిన కార్యములో నా జీవితంలో జరుగునుగాక అని. ఈ లోకంలో అందరూ కూడా నే చెప్పిన మాటలే జరగాలి, నేను చెప్పినదే సరి, నీవు ఎవరు నాకు చెప్పడానికి, నేను ఇంకా చిన్న పిల్లవాడినా, నాకేం బోధిస్తున్నావు, నువ్వు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, నాకేం చెప్తున్నావు అని అహంకారంతో ఉండే ఒక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరియ తల్లి నుండి మనము వినమ్రత నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి చెప్తున్నది, తన యొక్క దీన అవస్థను దేవుడు కటాక్షించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను కూడా మరియ తల్లి దగ్గరికి పోవడానికి భయపడుతుంది. ఈరోజు కూడా సైతాను బాధతో, పిశాచి బాధతో ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద విడుదల చేసే, ప్రార్థన చేసే వాళ్ళు మరియ తల్లిని తోడు తీసుకుని వెళ్తారు, మంగళవార్త జపము చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, వినమ్రత అంటే ఏమిటి? దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో నన్ను అలా చూడగలగాలి. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో, నేను ఎలా ఉండాలని అనుకుంటున్నాడో నేను అలా నన్ను చూసుకోగలగాలి. అది వినమ్రత. యోహాను బాప్తిస్తా నుంచి మనం నేర్చుకోవచ్చు. తాను ఒక గొప్ప మనిషి ఈ లోకంలోనికి వచ్చాడు. తాను రానున్న కార్యములో ముందే ప్రవచించబడినది. తాను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. తాను జన్మ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ లోకంలో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నాకంటే వెనక రానున్నవాడు నాకంటే గొప్పవాడు, తన కాళ్ళ జోడ్లు కూడా ఎత్తుకోవడానికి నాకు అర్హత లేదు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి ఎంత వినయము కావాలి అటువంటి మాటలు పలకాలంటే. ఈ లోకంలో ఒక అహంకారంతో నిండిన లోకంలో జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. అదే గొప్ప గుణము అని అనుకుంటున్నారు. నేను గొప్ప కార్యం చేశాను, నేను ఇట్లా చేశాను, నేను ఇది అని చెప్పుకునే ఈ లోకంలో, ఈ మనుషుల మధ్యలో మనము నివసిస్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవాలి, మనము వినయముతో ఉంటే దేవుడు మనల్ని కటాక్షిస్తాడు. దేవుడు మన కార్యములన్నింటిలో కూడా దేవుడు జోక్యం చేసుకొని మనల్ని ముందుకు నడిపిస్తాడు అని తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నిటికంటే గొప్ప ఉదాహరణ మనకిచ్చేది యేసుక్రీస్తువే. వినమ్రత యొక్క గొప్ప ఉదాహరణ మనకు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 6-8 వరకు వాక్యములలో మనము యేసుక్రీస్తుని వినయము గురించి చూడగలుగుతున్నాము. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావంను కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వంను స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపంను దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును, సిలువపై మరణం వరకును విధేయుడాయెను. యేసుక్రీస్తు స్వర్గంలో కూర్చొని తండ్రితో పరిశుద్ధాత్మతో సమానమైన దేవుడు. అందరికీ కూడా సమానమైన స్థానం ఉన్నది. అక్కడ స్వర్గవాసులందరూ కూడా ఈ యొక్క త్రియేక దేవుని సదా మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ స్థలము నుండి తనను తాను రిక్తుని చేసుకుంటున్నాడు అనమాట. తనను తాను ఖాళీ చేసుకుంటున్నాడు. ఈ మహిమను అన్నిటినీ తీసి పక్కకు పెట్టి తాను ఒక మానవ రూపము దాల్చి ఒక మనిషిలాగా ఈ లోకంలోనికి దిగి రావటము మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దీంట్లో 2 కార్యములు యేసుక్రీస్తు చేస్తున్నాడు. మొదటిది, తనను తాను వినయము చేసుకుంటున్నాడు. తనను తాను వినమ్రతతో ఈ లోకంలోనికి రావటము చూస్తున్నాము. రెండవది, తాను తన తండ్రి యొక్క మాటలకు తాను విధేయత చూపిస్తున్నాడు. ఈ 2 కార్యములతో తాను ఈ లోకంలోనికి వచ్చి అన్నిటికంటే హీనమైన ఒక కార్యము చెయ్యగలుగుతున్నాడు.
తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తాను సిలువనెత్తుకొని వెళ్ళటము, ఇతరుల మానవుల మనుషుల ఏ మనుషులనైతే తాను సృష్టించి ఈ లోకంలో నడిపిస్తున్నాడో వారి దగ్గర కాళ్ళతో తన్నబడటము, కొట్టబడటము, ముఖము మీద ఉమ్మివేయబడటము, బట్టలు పరిపూర్ణంగా వస్త్రహీనుని చేసి ఆ సిలువ మీద కొట్టినప్పుడు తాను మన అందరి పాపముల కొరకు అవన్నీ కూడా భరించాడు. అవన్నీ కూడా తన జీవితంలో తీసుకున్నాడు. తన వినయము, తన విధేయత, ఈ రెండు కార్యములు దేవుడు మన దగ్గర కూడా కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయము, విధేయత మనకు అందరికీ కూడా అలవర్చుకోవలసిన క్రైస్తవ మూల్యములు అని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యేసుక్రీస్తుని సిలువలో త్యాగము లేకుంటే సిలువలో తన యొక్క మరణము వలన మనకు రక్షణ కలిగినది. సాల్వేషన్ కేమ్ త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తనను తాను వినమ్రుని చేసుకొని ఆ సిలువ మీద మరణించినందుకు ఈరోజు మనమందరము రక్షణ పొంది ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తుని వలె వినయాత్ములవ్వాలి. యేసుక్రీస్తు, మరియ తల్లి, చాలామంది పునీతులు ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మనకు ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా వినయముతో జీవించిన వారు దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుతారు అని. ప్రత్యేకంగా మరియ తల్లి మరియు యేసుక్రీస్తుని యొక్క ఆ యొక్క ఉదాహరణను తీసుకొని ఈ లోకంలో మనము నిజమైన క్రైస్తవ శిష్యులుగా జీవించాలి అంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వాక్యములో, మీరు నా శిష్యులని ప్రజలు ఎలా తెలుసుకుంటారో, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే మనలో వినమ్రత ఉండాలి. అహంకారంతో ఎవరు కూడా ఇతరులని ప్రేమించలేరు. ఈ యొక్క వినమ్రత మన జీవితంలో ఉంటే మాత్రమే మనము ఈ రక్షణ కూడా పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి చూద్దాం. యేసుక్రీస్తు మనతో చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు మనతో చెప్తున్నారు మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వాక్యములో, మీరు ప్రతిరోజు మీ సిలువను తీసుకొని నన్ను వెంబడించుడు. ఈ యొక్క సిలువను తీసుకొని మనము వెంబడించాలి అంటే నిజంగా మనకు వినమ్రత కావాలి, విధేయత కావాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఈరోజు మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఒకరోజు తీరుతుంది. దానికోసము నేను నీకోసం ఒక ప్రణాళిక చేసి ఉన్నాను. జెరమయా 29:11లో రాయబడినట్లు మీ యొక్క శ్రేయస్సు కోసము ఆ యొక్క ప్రణాళిక, మీ యొక్క వినాశనము కొరకు కాదు, మీ శ్రేయస్సు, మీ మంచి కోసము నేను ఒక ప్రణాళిక చేసి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రణాళికలో, ఆ యొక్క శ్రేయస్సులో, ఆ యొక్క సమృద్ధిలో మనము జీవించాలి అంటే ఈరోజు మన జీవితంలో వస్తున్న కష్టాలని మనము చిరునవ్వుతో దేవుని దగ్గర విధేయతతో మనము దాన్ని స్వీకరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క కార్యము మనం ఆలోచించాలి జీవితంలో. ఒకవేళ నా జీవితంలో నేను ఏమీ లేదు అని అనుకుంటే, నేనేమీ కాదు అని అనుకుంటే, దేవుడు నా జీవితంలో అన్నీ అయి ఉంటాడు. అదే విధముగా నేనే అన్నీ అయి ఉన్నాను అని అనుకుంటే దేవుడు మనకు ఏమీ కాకుండా పోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనం చూడాలి. దేవుడు మనకు అన్నీ అయి ఉండాలి అంటే, దేవుడు మన పరిపూర్ణ జీవితంలో, మన జీవితంలో పరిపూర్ణత ఇవ్వాలి అంటే మన నుండి కోరుకునేది ఒకటే ఒక కార్యము, అది వినయము. ప్రియ సహోదరి సహోదరులారా, మట్టి నుండి, మురికి నుండి మనల్ని తయారు చేశాడు. ఈ శరీరము ఉట్టి మట్టి మాత్రమే, మురికి మాత్రమే. ఈ మట్టిలో, మురికిలో ఒక విత్తనము వేసినప్పుడు ఆ విత్తనము జీవం ఇస్తుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మురికి అయినా, ఈ మట్టి అయినా, మట్టిలోనికి తిరిగిపోవలసిన ఈ శరీరంలో వినయము అనే ఆ విత్తనము నాటండి. మనము కూడా దేవునిలో ఎదగగలుగుతాము, దేవుని ప్రియ బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాము. ప్రత్యేకంగా ఈ యొక్క గుణమును మనము ఈ యొక్క తపస్సు కాలములో మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. వినయముతో ఈ లోకంలో జీవించిన మరియ తల్లి మన కోసము నిరంతరము విన్నప ప్రార్థన చేస్తున్నది. యేసుక్రీస్తు వినయంతో జీవించిన, విధేయతతో జీవించిన యేసుక్రీస్తు మనకు ఎప్పుడు కూడా సహాయము చేయడానికి
తయారుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వాక్యంలో చెప్పినట్లు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను అని యేసుక్రీస్తు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.